హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో అలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చెంగొచ్చేసి రాన్‌తోటి ఆ మాటలు చెప్పేసి వెళ్ళిపోతుంది కదా! ఇక నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీ పనయిపోయింది. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనీ ఇచ్చేసి, రాన్ ఇక దాని గురించే థింక్ చేస్తూ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. పియానో కూడా ప్లే చేస్తూ ఉంటాడు అదే బాధలో. ఇంకో పక్క మన చెంగ్ కూడా ఫీల్ అవుతూనే ఉంటుంది. బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు చెప్పినందుకు రాన్‌కి. సో, రానిక పాస్ట్‌లో అసల చిన్నప్పుడు ఏం జరిగిందో మనకి చూపిస్తారు. ఒకరోజు రాన్‌నెవరో తరుముతూ ఉంటే తనక్కడ కారుంటే ఆ కార్‌లో వెళ్లి కూర్చుంటాడనమాట. ఆ కార్‌లోనే మన చంగ్ ఉంటుంది. అప్పుడే తన చేతికున్న స్కార్ చూస్తాడు తను. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆ స్కార్ చూసే గుర్తుపడతాడు తనే తినని చెప్పేసి తను చంగ్ అని చెప్పేసి. ఆ కార్‌లో ఏమవుతుందంటే, "ఎవరు నువ్వు ఈ కార్ ఎందుకెక్కావంటే" ఆహ్, మన చంగ్ రానొచ్చేసి బయటకి చూసి భయపడుతూ తొంగి తొంగి చూస్తూ ఉంటాడనమాట. "ఓహ్! వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఎక్కావా? డోరేస్తా ఉండు మళ్ళీ వాళ్ళకి కనిపిస్తావు" అని చెప్పేసి తను డోరేసి, "ఏంటి నువ్వు ట్రీట్‌మెంట్ తీసుకోలేదా నీ గాయాలకని" చెప్పి, "నా దగ్గర మందుందని" చెప్పి మెడిసిన్ తీసుకొని తనే ఆ వూండ్స్‌కి ఆయింట్‌మెంట్ అప్లై చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడేం చేస్తాడంటే మన రాను హెల్ప్ చేసినందుకు తనకొక పియానో గిఫ్ట్ అంటే బొమ్మ గిఫ్ట్ ఒకటి టాయ్ ఒకటి గిఫ్ట్‌గా ఇస్తాడనమాట. "నువ్వు పియానో ప్లే చేయగలవా?" అంటే, "ఆ!" అని చెప్తాడు. సో, కన్ఫర్మ్‌గా ఫ్యూచర్‌లో ఎప్పుడు నేను డాన్స్ చేయగలను. నువ్వు పియానో ప్లే చేస్తూ ఉంటే నేను డాన్స్ చేస్తాను. ఈ డ్రీమ్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకుందాం అన్నట్టు తను చెప్తుందనమాట. అందుకే అతను అలా చేస్తాడు. "నువ్వు డాన్స్ చేయాలి. నేను పియానో ప్లే చేస్తా" అన్నట్టు అది గుర్తొచ్చే. ఇదనమాట పాస్ట్‌లో జరిగింది. మనకిది చూయిస్తారు. మన చంక్ రాన్ కూడా ఇక వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఎలాగో చెప్పేసింది కాబట్టి. ఆ రోజు నైట్ మిస్ జియాంగ్ వచ్చి అక్కడ నార్మల్‌గా వెళ్తూ ఉంటే స్టెప్స్ దగ్గర హావ్ కూర్చోవడం తను అబ్జర్వ్ చేస్తుందనమాట. "నా బార్‌లో ఒక బాటిల్ విరిగిపోయింది. నువ్వేనా రీప్లేస్ చేసావంటే" "అవును" అన్నట్టు తను చెప్తాడు హావ్. "సో, నువ్విక్కడేం చేస్తున్నావు" అంటే, "ఏం లేదు ఊరికే కూర్చున్నాను" అని చెప్తే తను కూడా కిందకొచ్చేసి పక్కన కూర్చుంటుందనమాట. "నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏం చెప్పారంటే" "ఏం కాదు చిన్నవే తగ్గిపోతాయి" అన్నట్టు చెప్పారు డాక్టర్ అన్నట్టు అని చెప్తాడు. సారీ మిస్ యాంగ్. నేను ముందు వెళ్ళలేకపోయాను. తన లైఫ్ కాపాడడానికి లేట్ అయింది. నా వల్ల ఇదంతా జరిగింది కదా! అని చెప్పేసి టింగ్ డోంగ్ గారికి ఇలా జరిగిందంటే, మిస్ యాంగ్ ఏమో లేదు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు. నువ్వు కాపాడడమే చాలా ఎక్కువ. అసలు నీ పనే కాదు ఇది నిజం చెప్పాలంటే. అయినా కూడా నా మాటకి విలువిచ్చి నువ్వు వెళ్లి కాపాడావు. పైగా నీ లైఫ్ కూడా నీకు ఇంపార్టెంటే కదా! అది కూడా ఆలోచించుకో. అది కూడా దృష్టిలో పెట్టుకో అన్నట్టు తను చెప్తుందనమాట. దానికి హావ్ అవునని చెప్తాడు. సో, ఆ మాట చెప్పేసరికి హావ్‌కి మిస్ యాంగ్ ఇంకా ఇంకా నచ్చుతుందనమాట. నెక్స్ట్ డే మన చెంగ్ ఏం చేస్తుందంటే, తను ఏదైతే డాక్యుమెంట్స్ కోసం అంటే బ్యాంక్‌లో ఆ కీ కోసమే కదా ఎన్రోల్ చేసింది. ఆ కీ ఇచ్చేసి సేఫ్ లాకర్‌లో ఏదైతే డాక్యుమెంట్స్ పెట్టారో అది తీసుకుంటుందనమాట వాళ్ళ దగ్గర నుండి. అది తీసుకొని వెళ్తూ ఉంటే అతనేం చేస్తాడంటే, అతను మనిషిని పిలిపించి, ఈమొచ్చేసి టింగ్ డాంగ్ సేఫ్ డాక్యుమెంట్ తీసుకువెళ్ళిందని చెప్పేసి మిస్టర్ డెంగ్‌కి ఇన్ఫార్మ్ చేయన్నట్టు చెప్తాడు తన అసిస్టెంట్‌కి. తనే సరే అని చెప్పేసి తను స్టార్ట్ అవుతాడనమాట. తను ఇంటికి వెళ్ళిపోగానే జిన్నీ ఏం చెప్తుందంటే, యాక్చువల్లీ రానొచ్చి మీకోసం ఏదో ఒక లెటర్ పెట్టి వెళ్ళాడు అన్నట్టు చెప్తే, ఇవన్నీ ఇచ్చి ఇవి నా రూమ్‌లో పెట్టని చెప్పేసి అక్కడికి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళగానే రానున్నట్టు తను ఊహించుకుంటూ ఉంటుంది. బట్ రాన్ అప్పటికే వెళ్ళిపోయి ఉంటాడు. సో, ఆ లెటర్ చూసి ఏంటా ఈ లెటర్ అని చెప్పేసి చదవడం స్టార్ట్ చేస్తుందనమాట. రానొచ్చేసి ఆ ఫ్లవర్స్ గురించి అన్నిటి గురించి రాస్తాడనమాట. ఈ టైంకి దీనికి నీళ్లు పట్టాలి. ఇది సన్‌లైట్ తగిలితే చనిపోతుంది ఫ్లవర్. ఇక నేను లేని టైంలో నువ్వే వీటిని చూసుకోవాలని చెప్పేసి ఆ ఫ్లవర్స్ గురించి రాసి, నీ ఫ్యూచర్‌కి నీకు ఇంకా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఆ లెటర్‌లో రాసుంటాడు. అదంతా చదివిన తర్వాత తనకి ఏడుపొచ్చేస్తుందనమాట. ఎలా అయినా సరే రాణి చూడాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. రానొచ్చేసి సూట్ కేస్ పట్టుకొని వెళ్తూ ఉంటే దారిలో రాన్ కనిపిస్తాడు తనకి. సో, షూ ఒకటి అంటే తనేసుకున్న ఆహ్, హీల్ ఒకటి పడిపోయినా కూడా తను ఒక లెగ్‌కి చెప్పులున్న అట్లే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. రానది చూసి వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఆ హీల్ తీసుకొచ్చేసి తన కాలుకేస్తాడు వేసుకో అని చెప్పేసి. సో, ఏంటి ఇలా సడెన్‌గా వచ్చావంటే, అంటే ప్రాపర్ గుడ్ బై చెప్పుకోలేదు కదా మనం అందుకే వచ్చాను అన్నట్టు తను చెప్తుంది. మరేంటో చెప్పు అంటే, ఏం లేదు నేను చూడాలనిపించింది అందుకే వచ్చాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ మిస్ జియాంగ్ తనతో చెప్పింది ఈ డ్రామా అంతా స్టాప్ చేయని చెప్పేసి. తనకిక వేరే ఆప్షన్ లేదు స్టాప్ చేయడం కన్నా. సో, ఇష్టం ఉన్నా కూడా సైలెంట్‌గా ఉంటుందనమాట అలాగే. సరే మరి ఇక నేను వెళ్తున్నానంటే, "హా!" అన్నట్టు తను చెప్తుంది. ఇక రాను స్టార్ట్ అయ్యి ఇక వెళ్ళిపోతాడనమాట. తను అక్కడే కూర్చొని చాలా సేపు ఏడుస్తుందనమాట. అదే గుర్తు తెచ్చుకుంటూ రాను వెళ్ళిపోయాడని చెప్పేసి. నెక్స్ట్ డే చంగొచ్చేసి వర్షం పడుతుంటే ఎక్కడికో వెళ్తూ ఉంటుందనమాట. అప్పుడు సడెన్‌గా ఎవరో ఒకతను తిన్ని ఢీకొడతారు. ఎవరా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఫేస్ చూపించరు. అంబ్రెల్లా అడ్డు పెట్టుకొని ఐయామ్ సారీ అండి అన్నట్టు చెప్తారనమాట. చిన్నగా అంబ్రెల్లా పైకి తీసి నవ్వుతూ ఉంటారు. తినకు అర్థం కాదు ఎందుకలా నవ్వుతున్నాడో.
ఏంటి ఇతనికి పిచ్చా అని చెప్పేసి అనుకుంటుందనమాట. సరే నాకెందుకు అని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయి, ఏదైతే ఆ బ్యాంక్‌లో నుండి, ఆ లాకర్ నుండి తను తీసుకుందో ఆ కీ ఇచ్చేసి, ఆ డాక్యుమెంట్స్‌ని చూడడం స్టార్ట్ చేస్తుందనమాట. డాక్యుమెంట్స్ చూసిన తర్వాత తనకేం అర్థమవుతుందంటే, అందులో ఒక ఫోటో కూడా ఉంటుంది. ఎవరైతే తినని ఢీ కొట్టారో ఇందాక అతనే అనమాట మిస్టర్ డెంగ్. అతని ఫోటో కూడా ఉంటుంది. పైగా ఆ డాక్యుమెంట్స్‌లో చదివిన తర్వాత తనకేం తెలుస్తుందంటే, టింగ్ డాంగ్ ఆహ్, ఏదైతే సిగరెట్ ఏంది కాలుస్తున్నాడో అవన్నీ ఎక్కడి నుండి తీసుకోవట్లేదు. మిస్టర్ డెంగ్ నుండి తీసుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ పరిచయం ఉందనుకుంటా. అతనే ఇతనికి సప్లై చేస్తున్నాడని చెప్పేసి దీనికి అర్థమవుతుంది. ఎలా అయినా సరే ఇతనికి మా పేరెంట్స్‌కి ఏమైనా సంబంధం ఉందేమో నేను కనుక్కోవాలి. మా పేరెంట్స్ చంపేసింది ఇతనేనేమో అని కూడా కనుక్కోవాలి నేను అన్నట్టు తను అనుకుంటూ ఉంటుందనమాట. ఇంకో పక్క మన రాన్ వచ్చేసి ఎప్పటిలాగా టీ షాప్‌లో తన ఫ్రెండ్‌ని మీట్ అయ్యి దీని గురించి చెప్తూ ఉంటాడు. అదేంటంటే కన్ఫర్మ్‌గా జియాకి నా ఐడెంటిటీ తెలిసినా కూడా తను ఎవరికీ చెప్పలేదంటే తనకి టింగ్ డాంగ్‌తో ఉన్న, హాన్ షాంగ్‌తో ఉన్న అవసరం ఉంది కాబట్టి తను ఎవరికీ చెప్పలేదు అన్నట్టు నాకు అర్థమవుతుంది. సో, ఇది మనం అడ్డు పెట్టుకొని తనని మోల్‌లా వాడుకోవాలి. మన పని మనం కంప్లీట్ చేసుకోవాలన్నట్టు చెప్తాడు. అసలు తను ఎందుకు అక్కడికొచ్చాడో, ఏ వర్క్ మీద వచ్చాడో, తనకేం కావాలో అప్పుడే మనకి చూయించరనమాట. ఏదో సంథింగ్ ట్రూత్ ఫైండ్ ఔట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మన రాన్ కూడా. సో, ప్లాన్ చేసి అతనితోటి మిస్టర్ లీ తోటి ఆ కాఫీ షాప్ అతనితోటి ఏదో సంథింగ్ నేను వెళ్లి తనని జియాని మీట్ అవుతాను రేపు చూద్దాం తను మనకి ఎటువంటి విధంగా యూజ్ అవుతుందో అన్నట్టు తను చెప్తాడు. నెక్స్ట్ డే వచ్చేసి జియా వెళ్తూ ఉంటే తనకి ఎదురవుతాడనమాట. వెళ్ళి తన ముందు నిలబడతాడనమాట. తనని చూసి, రాన్‌ని చూసి "అసలు నువ్వు టింగ్ డాంగే కాదు కదా! నిన్ను ఏమని పిలవాలి?" అన్నట్టు తను క్వెషన్ చేస్తుందనమాట. "నీతో రీకౌన్సిల్ అవుదామనొచ్చాను" అంటే, "ఎంత ధైర్యం నీకు నాతో రీకౌన్సిల్ అవుదామనొచ్చావా?" అని చెప్పేసి ఫైట్ చేయబోతుంటే తను వెంటనే చేయి పట్టుకొని రానొచ్చేసి తనని అడ్డుకుంటాడనమాట. "చెప్పేది వినవా నువ్వసల? నీతో రీకౌన్సిల్ చేయాలనుకుంటున్నానంటే, నువ్వసలు టింగ్ డాంగే కాదు. నేను నీతో ఎందుకు చేయాలి? నిన్ను చంపేస్తానని తెలిసి కూడా మళ్ళీ నాతో రీకౌన్సిల్ చేయడానికి ఎలా వచ్చావు నువ్వు అన్నట్టంటే, నేను టింగ్ డాంగ్ కాదని తెలిసినా కూడా ఎవరికీ చెప్పలేదు. సో, అలాగే నన్ను చంపాలని కూడా చూడలేదు. ఎందుకంటే నీకు టింగ్ డాంగ్‌తో సంథింగ్ ఏదో అవసరం ఉంది. లేకపోతే హ్యాన్ షాన్‌తో అన్న అవసరం ఉండాలి. సో, నేను అలాగే ఉంటా కాబట్టి నా ఐడెంటిటీ నీకు కన్ఫర్మ్‌గా హెల్ప్‌ఫుల్ అవ్వచ్చు. అందుకే నువ్వు నన్ను చంపాలని చూడలేదు. నిజం చెప్పు ఇది నీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటే నాతో నువ్వు రీకౌన్సిల్ అవ్వు. మనిద్దరం టీమ్ అప్ అవుదాం అన్నట్టు తను చెప్తాడనమాట. జియాకి ఏం అర్థం కాదు. దీనికెలా తెలిసిందని చెప్పేసి, "నువ్వు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలీదా? ఫస్ట్ నా చెయ్యొదులు నాకు నొప్పిగా ఉందని" చెప్పేసి వదలమని చెప్తుందనమాట. సో, తర్వాత "నాతో రీకౌన్సిల్ అవుదాం అనుకుంటున్నావా? సరే అయితే" అని చెప్పేసి తన దగ్గరగా వచ్చేసి పాకెట్‌లో మనీ తీసుకొని, "ఇదే నాకు టిప్ ఇప్పుడు" అని చెప్పేసి అది మనీ తీసుకొని వెళ్ళినప్పుడు, "రేపు న్యూ ఫెయిరీలో 8 పీఎంకి మనం మీట్ అవుదాం" అన్నట్టు తనతో చెప్తుందనమాట అక్కడికొచ్చేసా అని చెప్పేసి. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంది. దానికి రాన్ కూడా ఓకే అని చెప్తాడు. అలాగే తన పేరు కూడా చెప్తాడనమాట. నేను నిన్నెలా పిలవాలి అన్నప్పుడు అడిగినప్పుడు ఇరాన్ అని కూడా చెప్తాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.